భద్రకాళి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్వర్ణ కిరీటం, కర్ణాభరణాలు, జటాజూటాలు సమర్పించుకోవడం మొక్కడం జరిగింది. అమ్మవారి దయ వల్ల మనకు రాష్ట్రం సిద్ధించడమే కాదు, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా వర్షాలు కూడా రాష్ట్రం అంతా కురిసింది. ఈరోజు మూలా నక్షత్రం, అమ్మవారి పుట్టినరోజు, చాలా ప్రశస్తమైనటువంటి రోజు అని చెప్పి పండితులు నిర్ణయిస్తే దాని ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ స్వర్ణ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. నిజంగా నేను, నాతో పాటు ముఖ్యమంత్రి శ్రీహరి గారు, స్పీకర్ గారు, మేమందరం కూడా పూజలో ఉన్నాం. ఆ కిరీటం పెట్టిన తర్వాత, అలంకారం చేసిన తర్వాత ఒకసారి చూస్తే అమ్మవారి ప్రభ ఊహించినంత అద్భుతంగా, చాలా గొప్పగా, మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేంత గొప్పగా, అంతకుముందు చాలాసార్లు దర్శనం చేసుకున్నాం, కానీ చాలా గొప్పగా జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా నిన్న వరంగల్లో బతుకమ్మ పండుగ కూడా చాలా గొప్పగా జరిగింది, అద్భుతంగా. బతుకమ్మ పండుగ అంటే వరంగల్ అనే పద్ధతిలో గత చరిత్ర నుంచింది, అట్లా చాలా బాగా జరిగింది. బతుకమ్మ పండుగ, అతి త్వరలో రాబోతున్నటువంటి దసరా పండుగ, ఈ రెండు పండుగలు పురస్కరించుకొని నూతనంగా ఏర్పడబోతున్న తెలంగాణ జిల్లా ఏర్పాటు సందర్భంగా తెలంగాణ యావత్తు ప్రజానికానికి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ఈ ఓరుగల్ పట్టణం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మవారి దయతో మనకు తెలంగాణకు అన్ని రకాలుగా లాభం జరగాలని, మనం కలలు కట్టున్న బంగారు తెలంగాణ దిశగా మన ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. తర్వాత మా విలేకరులు ఏదైనా అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే తప్పకుండా, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినారు, ఆలయానికి కొంచెం ఫెసిలిటీ నుంచి గొప్పగా చేసే అవసరం ఉందని చెప్పారు. దాన్ని నేను కడియం సిఆర్ గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఆ గుట్ట పేరు ఉన్నది పద్మాక్షం గుట్ట, ఇంకోటి అక్కడ మెట్టుగుట్ట అనేటువంటి ప్రాంతం కూడా చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడ నేను అనేది ఒకటే ఏంటంటే, వరంగల్ పట్టణానికి, ఈ పట్టణం చరిత్రలో కాదు, మన రాష్ట్ర గత ఆంధ్రప్రదేశ్ ఉన్న చరిత్రలో కూడా వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఒక 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించినటువంటి చరిత్ర లేదు. ఫస్ట్ టైం కేటాయించడం అంటే, ఇక్కడ విద్యులు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ 300 కోట్లు నేను 300 కోట్లే అనుకుంటలేను. కారణం ఏంది, ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా కొంత పెంచి కానీ లేదా 300 కోట్లు కానీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల రూపాయలు ఈ పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి కమిట్మెంట్తో ఉంది. తర్వాత ఇక్కడ వచ్చే వనరులు కానీ, కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కానీ, స్మార్ట్ సిటీ, హిస్టారిక్ సిటీ అంటే హెరిటేజ్ సిటీ కింద వచ్చేటువంటి నిధులు కానీ అన్నీ కలగలిపి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరాను. వారు చేసినారు. కొంత మేరకు రఫ్ కట్ వచ్చింది. ఈ మధ్యనే మున్సిపల్ మినిస్టర్ కూడా నేను చెప్పడం జరిగింది. అతను కన్సల్టెంట్లను కూడా ఎంగేజ్ చేసి ఉన్నాడు. బహుశా నేను అనుకుంటా ఈ జిల్లాల ఏర్పాటు అంటే దసరా పండుగ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, ఈ నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మంచి భారీ మీటింగ్ నిర్వహించి ఏం చేయాలి, ఇంత పెద్ద డబ్బు వస్తున్నప్పుడు దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి అని కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. ఫైనల్గా నా ఆమోదాన్ని కూడా పెడతారు. నేను కూడా బాగా తిరిగి చూసిన పట్టణం కాబట్టి అవసరమైతే ఒక పూట నేను కూడా మళ్ళీ వచ్చి తిరిగి నేనే స్వయంగా చూసి మంచి చక్కటి పట్టణానికి దీన్ని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నాం. ఒక టెంపుల్, ఈ టెంపుల్, ఆ టెంపుల్ అనే కాదు, వరంగల్లో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, మోస్క్స్ అంటే మసీదులు కానీ, చారిత్రకంగా ఉన్నటువంటి చర్చెస్ కానీ, అన్నిటి యొక్క ఇంటిగ్రేటెడ్ అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవచ్చు, అందరినీ కలుపుకొని అందరం కలిసి ఒక గొప్ప పట్టణానికి మనం ఏ విధంగా రూపుదాల్చచ్చు అనేటువంటి విషయాన్ని ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రకారంగానే ఇక్కడ జరగాలని చెప్పి కోరుకుంటాం. बताइए साहब, जब से आप तेलंगाना रियासत लाए हैं, तेलंगाना को जो है सुनहरी तेलंगाना के तौर पर तरक्की हो रही है, पूरे अजला को जो है मुख्तलिफ और इजाफा करते हुए और तरक्की के लिए और सहूलतों के लिए बहुत अच्छे पैमाने पर तेलंगाना हो रहा है। ऐसे में गाँव के लोग, शहर के लोग आपसे ये गुजारिश करते हैं
कि जितने भी टेम्पल्स हैं, जितने भी मसाजिद हैं, जितने भी मनादिर हैं, इन सब को जो है करंट फ्री में अगर दिया जाए तो लोग और आपको तारीखी तौर पर याद रखेंगे, जैसा कि निज़ाम के दौर में भी ऐसा हुआ था, आपके दौर में भी एक ऐसा हो जाना चाहिए। एक दूसरा सवाल ये है कि उर्दू एकेडमी और माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन और वक्फ बोर्ड के लिए अभी तक 2.5 साल हो गया, किसी को भी इंतखाब नहीं किया गया अभी तक। ये 2 सवालों के जवाब के साथ साथ उर्दू जर्नलिस्टों के लिए जो है अभी तक डबल बेडरूम का जो है कोई काम शुरू नहीं हुआ है। किसी के लिए नहीं हुआ ना, उर्दू वालों के लिए, किसी के लिए नहीं हुआ, अभी करना है। आप जो बोले उस पर जरूर गौर करेंगे, करने का इंशाल्लाह कोशिश करेंगे। జనగాం జిల్లాలో వీరబైరన్పల్లి కూటిగల్లు గ్రామాల చరిత్ర మీకు తెలియదు కదా. ఈ ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ గ్రామాలని దేవరూపలు కావచ్చు, విష్ణువులు, ఇలాంటి చరిత్రలు లింక్ ఉన్నటువంటి గ్రామాలు, అలాంటిది రేపు సిద్దిపేటలో కలిస్తే చారిత్రాత్మకంగా మీకు తెలియదు కదా. ఏ సిద్దిపేట కలిసి అంటే మద్దూరు మండలం సిద్దిపేట కలిస్తే వీరబైరన్పల్లి కూటిగల్లు గ్రామాలు అందులో కలుస్తారు. వాటి చరిత్ర జనగాం లింక్ ఉంటుంది కాబట్టి చారిత్రాత్మకంగా జనగాలు ఉంటే బాగుంటుంది. ఎవరు చెప్పినా జనగాం లింక్ ఉంటుందండి, తెలంగాణ లింక్ ఉంటుంది. అదే పాకిస్తాన్ పోతున్నాయి, ఇవన్నీ లేని పంచాయతీ ఎందుకైనా యాడికి ఇదంతా బట్టి ముచ్చట్లేవా బాబు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీరు టీచరా వీళ్ళు విలేకరా? రెండా? రైట్. నేను ఏమంటున్నా అంటే ఒక విషయం మీకు చెప్తే క్లారిటీ వస్తుంది. వేరే పార్టీల వాళ్ళు కూడా పాపం తెలిసి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. జిల్లాలు ఏర్పడుతుంటే కొన్ని గీడ జిల్లా వేయాలి, గాడ జిల్లా వేయాలని ధర్నా చేసింది వాళ్ళే. ఇప్పటికీ కొన్ని దిక్కులు కావాలి జిల్లాని ధర్నా చేయిస్తున్నది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నది వాళ్ళే. ఇది ఏంది అంటే ధర్మం చెప్పాలంటే ఎవరైతే సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉంటారో, ఫ్యూడల్ ఆలోచన విధానంతో ఉంటారో, తమ ఆధిపత్యం మాత్రమే చెలాయించాలి అనే అవగాహనతో ఉంటారో, ప్రజల దగ్గరికి అన్ని విషయాలు బహిరంగంగా కుల్లం పోవద్దని అనేవారు ఉంటారో, అటువంటి వాళ్లకు మైండ్ ఓపెన్ కాక పడుతున్నటువంటి ఇబ్బంది. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మొన్న మాట్లాడు, తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టము, ఇన్ని జిల్లాలు అవసరం అంటాడు. అసలు మీకు అది తెలివి ఉంటేనా? మేము చేసిన మోకాలా చూసిన మోకాలా? ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తారు అంటాడు. అంటే నేను అనేది ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను ఏం మాట్లాడుతున్నాను అవగాహనతో మాట్లాడాలి. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం క్రితం సెప్టెంబర్ నెలలో, నాకు డేట్ కరెక్ట్ జ్ఞాపకం లేదు, క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆయనకి ఎవరైనా సరే చీఫ్ సెక్రటరీ కాబట్టి ఏ పార్టీ అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు, మీరు ఏదంటే చెప్పచ్చు అని చెప్పి 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year 1 month అవుతుంది. ఆ తదనంతరం అనేక ప్రక్రియలు జరిగినాయి. లేదు చాలా జరిగినాయి. కలెక్టర్ల సమావేశాలు జరిగినాయి, ఇక్కడ కలెక్టర్లకు అప్లికేషన్లు ఇవ్వను, క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మొన్న రీసెంట్గా కేశవరావు గారి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ కూడా వేస్తాం. దాంట్లో కూడా చాలా చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత నిర్ణయానికి వస్తున్నాం. అసలు దీని ఉన్న బ్రహ్మరాశ్యం ఏంటండి? ఇంతకుముందు వీళ్ళు రాజ్యాలు వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రజలు కనిపించలే. వాళ్ళ పెత్తనం, వాళ్ళ అహంకారం, వాళ్ళ వ్యవస్థ తప్ప ప్రజలు మేము ఏడుంటే కాడికి రావాలని తప్ప మేము ప్రజలున్న కాడికి పోతాం అనేటువంటి సోయి వీళ్ళకి రాలేదు. ఈ పార్టీ యొక్క అహంకారం ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చినాడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళే అడ్డమైన మాటలు అడవులుగా మాట్లాడారు. కానీ మండలాల ఫలితాలు ఏందో మనకు తెలిసి ఇవ్వాలి. ఇంకొక మాట మీకు నేను మనవి చేస్తాను. నేను కాపీ ఇస్తే మనకు తెచ్చినారా? సంతోషం అడుగుతారు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో, తెలంగాణ జిల్లాలు ఏర్పడుతున్న దాంట్లో ప్రభుత్వం యొక్క అభిలాష, ఆలోచన ఏంది అనేది మీ ద్వారా నేను ప్రజలకు తీసుకుపోవాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సుకున్న వరంగల్ వేదికగా ఒక జిల్లాలో వెనకతరు ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటంటే 2 నుంచి మొదలుకొని 2.5, 3, 3.5 హైయెస్ట్ 4 లక్షల కుటుంబాలు వరకు మాత్రమే ఉండాలి. 2 నుంచి 4 లక్షల కుటుంబాల మధ్య జిల్లా ఉన్నట్టయితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మనం స్టోరీస్ వింటుంటాం కూర్చున్న కాడ. ఇది ప్రజలకు తెలవాలని చెప్తున్నాను ఈ విషయం. స్కాండినేవియన్ కంట్రీస్లో ఇంత గొప్పగా ఉంటుంది, డెన్మార్క్లో ఇది బాగుంది,
స్విట్జర్లాండ్లో అది బాగుంది అని చెప్తే మన జీవితం అంతా కూడా స్టోరీ వినుడే. మనం అట్లా ఎందుకు కాకూడదు ఉన్నాయి అని ఆలోచన ఒక్కొక్కటి అన్న అని ఆలోచన లేదు. తర్వాత వాళ్ళకి ఇద్దరు అనే ఆలోచన లేదు. ఒకటి ఎందుకు వాళ్ళు బాగున్నారు, మనం ఎందుకు బాగలేమండి? వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ అయ్యి పని ముందుకు పోతుంటారు, మనమేమో ఆగిపోతాం. కారణం ఏంది? జనాభా తక్కువ వాళ్ళ దగ్గర. అందువల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మానిటరింగ్ అద్భుతంగా చేయగలుగుతాం, ప్రతి విషయాన్ని చేయగలుగుతాం. ఇలా మీరే రాస్తారు వార్తలు, మీరే మా దృష్టికి తెస్తారు అనేక విషయాలు. ఎంత కన్ఫ్యూజన్ అండి! ఇలా ఒక్క స్కీమ్ పెడితే వెంటనే దానిలో పైరవకారు పుట్టుకొస్తాడు, దొంగ పుట్టుకొస్తాడు. కళ్యాణ లక్ష్మి ఒక మంచి పథకం పెడదామంటే దానిలో వెంటనే పైరవకారు పుడతారు. రేషన్ కార్డు ఇద్దాం పేదలకంటే దాని ఎంబడి దొంగలు పుడతారు. అన్ని కుంభకోణాలు బయట పెడితే కూడా మీరే విలేకరులు, నేను మీరే చెప్పాలి దయచేసి. ఈరోజు ఈ కన్ఫ్యూజన్స్, ఈ అబరేషన్స్ ఇవన్నీ ఉండద్దంటే 2 నుంచి 4 లక్షల లోపే కుటుంబాలు కనుక జిల్లాలో ఉన్నట్టయితే రేపు ఈ కొత్తగా ఏర్పడ్డ జిల్లాల తర్వాత మీరే చూడబోతారు. కలెక్టర్ యొక్క, జిల్లా మంత్రి యొక్క కంప్యూటర్ మీద ఈచ్ ఫ్యామిలీ యొక్క స్టేటస్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ యొక్క చదువు ఏంది, అప్పేంది, అంశం ఏంది, వీళ్ళ ఆరోగ్యం ఏంది, ప్రతి కుటుంబం యొక్క స్టేటస్ కలెక్టర్ కంప్యూటర్ మీద, కలెక్టర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి పిల్ఫరేజ్ లేకుండా ఎవ్రీ లాస్ట్ రూపీ సద్వినియోగం అయ్యేటట్టు, ఎవ్రీ లాస్ట్ పర్సన్, చిట్ట చివరి వ్యక్తిని కూడా ప్రభుత్వం అడ్రస్ చేసేటట్టు మనం పథకాలు రూపకల్పన చేసుకొని పోవచ్చు. ఇది ఇష్టం లేని వాళ్ళు, రాజకీయంగా మాత్రమే ఆలోచించేవాళ్ళు, ప్రజలు కేంద్ర బిందువుగా ఏనాడు వాళ్ళ జీవితంలో ఆలోచించని వాళ్ళు, చెట్టుకోడు గుట్ట కూడా అయిపోతున్న మా పెత్తనం సంగతి ఏంటని ఒక చిల్లర తిత్తిరి బిత్తిరి ఆలోచన తప్ప వీళ్ళకు నిర్మాణాత్మకమైన దృక్పథం కానీ నిజంగా ప్రజలకు మంచి జరగాలని ఆలోచన లేదు. వీళ్ళకి అసలు కల్పన లేదు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ తెస్తాను బయలుదేరినాడు కూడా ఈ సన్నాసులు ఎట్లా మాట్లాడడం మీరు చూసి, వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళ జీవితంలో. 2001లో నేను తెలంగాణ తెస్తా అని చెప్పిన 100% తెచ్చిన. ఈరోజు ఏం చెప్తాను, జిల్లాలు చేస్తాను నేను ఈరోజు చెప్తలేను, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన, డంకా బజాయించి చెప్పిన, దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. 1 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి కమిటీలు వేసినాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం, దాంట్లో కడియం సిఆర్ గారు ఉన్నారు ఆ కమిటీలో. మరి అటువంటి అప్పుడు మీ ఇష్టానుసారం పెడతారా? మీకు ఏది దోస్తే అదే చేస్తా, ఏది దోస్తే అది చేస్తున్నామా? చర్చోపరి చర్చ జరిపాం, ఎంతమందిని అడిగినాం, ఎన్నో అభిప్రాయాలు వచ్చినాయి, అన్నిటిని కలబోసి ఆలోచన చేసినాం. అల్టిమేట్లీ ఏంది, స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ రావాలా, దట్ ఈస్ ద అల్టిమేట్ ఐడియా. అది వస్తే ఏమవుతుంది, తప్పకుండా ప్రజలకు అద్భుతమైనటువంటి సౌకర్యం లభిస్తుంది. ఇలా వరంగల్ జిల్లా ఉన్నది, ఒక్క కలెక్టర్ ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది, రేపు 4-5 కలెక్టర్లు ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది. మారుమూల గ్రామం మహబూబాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చే పని లేదు, భూపాలపల్లి నుంచి గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చే పని లేదు, అక్కడికక్కడనే పరిష్కారం ఆస్కారం ఉంటే చాలా వరకు. అట్లాంటి విచ్చలు ఏర్పడతాడు కూడా పెట్టలేము. ఒక క్రైటీరియా పెట్టుకుంటాం, ఏదో క్రైటీరియా పెట్టుకొని దాని ప్రకారం పోతాం. ఈరోజు అనేక రకాల కాంపోజిషన్స్ ఉన్నాయి కంట్రీలో, మన దేశంలో ఒక రకంగా లేవు. అల్టిమేట్గా దీన్ని ప్రజలు తీసుకోవాల్సింది నా రిక్వెస్ట్ ఒకటే, 100% ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి మధ్యలో ఈ దొంగలు, ఈ పిల్ఫరేజు, ఈ తరుగుదల ఏదైతే దాన్ని నివారించడానికి, పరిపాలన చాలా క్లోజ్గా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, మానిటరింగ్ పెంచడానికి, తద్వారా అనుకున్న టార్గెట్ అనుకున్నట్టు కొట్టడానికి మనం ముందు పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ చాలా అద్భుతంగా లాభపడబోతున్న జిల్లా మన వరంగల్ జిల్లా. ఫస్ట్ టైం మీరు చూసిండ్రు, ఎన్నడూ కూడా కాకతీయ కాలువలో ఇంత నిండుగా నీళ్ళు రాలే. ఈరోజు అద్భుతంగా మీ వరంగల్ దాటి ఖమ్మం పోతున్నాయి నీళ్ళు, నల్లగొండ పోతున్నాయి, కోదాడ దాకా, సూర్యాపేట దాకా పోతున్నాయి. అంటే ఏమన్నట్టు, కరెక్ట్గా పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇంకా విషయం చెప్తున్నాను నేను, లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా చెప్పిన, మీకు కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పనిచేసిన పద్ధతికి ఇలా టీఆర్ఎస్ పనిచేసే పద్ధతికి ఎంత తేడా ఉంటుందంటే, వాళ్ళు గత 5 సంవత్సరాలలో ఇసుక మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం, వాళ్ళ మొత్తం 5 ఏళ్లలో వచ్చింది ఒక సంవత్సరం 27 కోట్లు హైయెస్ట్ వచ్చింది. చివరికి వస్తే మళ్ళీ ఎలక్షన్ ముందుకు వచ్చే వాటిలో 5 లక్షలకు పోయింది. నేను అసెంబ్లీలో అన్నా సెటైర్గా, ఏం మాయరోగం వచ్చిందో మీ గవర్నమెంట్లో